ओम श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। गुरु मध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योस्ति तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सदानिम्बवृक्षस्य मूलाधिवासात् सुधाश्रावणं तिक्तमप्यप्रियन्तम् तरुङ्कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। नमामीश्वरं सद्गुरुं साईनाथं। नमामीश्वरं सद्गुरुं సాయినాథం. బాబా గారి అనుగ్రహంతో, బాబా గారి ప్రేరణతో ఈ విశేషమైన ప్రత్యేకమైన రోజు శ్రీమతి అరుణ్ కుమార్ గారి గృహంలో తమ స్మరణ చేసుకున్న భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించిన సమర్థ సద్గురు సాయినాథుని దివ్య చరణాలకు సాష్టాంగ నమస్కారం చేస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే తమ నామస్మరణ, తమ చరిత్ర శ్రవణం, మననం, నిధిధ్యాసం చేసే మార్భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించిన సమర్థ సద్గురు సాయినాథుని దివ్య చరణాలు సాష్టాంగ నమస్కారం చేస్తూ నా ధర్మగురు గారి పాదపద్మాలకు నమస్కారం చెల్లిస్తున్నాను. ఈ పవిత్రమైన విశేషమైన రోజు మనందరికీ తమ స్మరణ చేసుకునే భాగ్యాన్ని ఇచ్చి వారి ముందు, బాబా గారి ముందు కూర్చొని బాబా గారి యొక్క అద్భుత చర్యల్ని మరొక్కసారి స్మరించుకునే అదృష్టాన్ని కల్పించిన సమర్థ సద్గురు సాయినాథుని దివ్య చరణాలకు సాష్టాంగ నమస్కారం చేస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరికీ మార్గశిర పౌర్ణిమ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మనందరి తరపున, మన నూతన శ్రీ షిరిడి సాయి సత్సంగ బృందం ఆధ్యాత్మిక సమూహం తరపున బాబా గారికి మార్గశిర పౌర్ణమి శుభాకాంక్షలు. అలాగే బాబా గారి తరపు నుంచి కూడా మనందరికీ మార్గశిర పౌర్ణమి శుభాకాంక్షలు. ముందు ఖేడ్గా వెళ్ళి నారాయణ మహారాజ్ దర్శనం చేసుకుందామని అనిపించింది. తర్వాత ఎమ్మటి ఎందుకో షిరిడి వెళ్ళాలని అనిపించింది అని శంకర్రావు చెప్తాడు. ఆలా లక్ష్మీచంద్ర అంటే స్ఫురణ అప్పటికప్పుడు బాబా గారు ఇచ్చారు. బుద్ధి ప్రదాత సద్గురు భగవంతుడు. అప్పటిదాకా అతను మనసులో లేదు, ఎక్కడికో వెళ్ళాలనుకున్నాడు. ఖేడ్గా వెళ్ళి నారాయణ మహారాజు దర్శనం చేసుకోవాలి అని అనుకున్నాడు. కానీ క్షణంలో మనసు మారిపోయి షిరిడి వెళ్ళాలనిపించింది అని డైరెక్ట్గా లక్ష్మీచంద్ గారి ఇంటికి వచ్చి తలుపు కొట్టి, నేను షిరిడి వెళ్తున్నాను, షిరిడి వస్తావా అన్నాడు. అంతే, ఇంకేం అడగలేదు. ఆశ్చర్యం, ఆనందం వేసింది లాలా లక్ష్మీచంద్కి. అంటే భక్తుడి యొక్క పరితాపం. అప్పటికే లక్ష్మీచంద్ పరితపిస్తున్నాడు, నన్ను ఎవరు షిరిడి తీసుకెళ్తారు, నన్ను ఎవరు వారి దర్శనం చేయిస్తారు అని పరితపించాడు. ఆ పరితాపాన్ని సద్గురు ఎప్పుడైతే ప్రతిక్షణం తెలుస్తుంది, ఆయన సర్వంతర్యామిగా అన్ని జీవుల్లో అన్ని వేళలా సర్వవేళ సర్వావస్థలందు ఉన్నారు భగవంతుడు. కాబట్టి అది పరితాపం చెందింది బాబా గారికి తెలుస్తుంది ఎమ్మటే. అందుకని ఇప్పుడు అతన్ని బాధ పెట్టకుండా తీసుకురావాలి అంటే ఏం చేయాలి? అదిగో ప్రయాణానికి సన్నద్ధం అవుతున్న ఆ శంకర్రావుకి స్ఫురణిచ్చి ఎమ్మటే లక్ష్మీచంద్ గారి దగ్గర వచ్చేట్టుగా చేశారు. ఇది సద్గురువు యొక్క అమోఘమైన అద్భుతమైన చర్య, చమత్కారం కూడా. అలాగే 44వ అధ్యాయం చదివేటప్పుడు ఈరోజు అరుణ ఆనంద భావోద్వేగంతో ఆనంద బాష్పాలు వచ్చేసింది, ఇన్వాల్వ్ అయి చదివేసింది. ఆ బాబా గారు ఆ ఎపిసోడ్ వచ్చినప్పుడు ఆ జోగు, బాబు సాహెబ్ జోగు, నా కర్మగతి ఇంతేనా, ఇన్ని సంవత్సరాలు నేను చేస్తున్న సత్సంగ ఫలితం ఇదేనా అని ఆ బాబు సాహెబ్ జోగ్ గారు బాబా గారిని అడుగుతున్నప్పుడు ఆ భావోద్వేగంతో కళ్ళు నీళ్ళు వచ్చేసి దానికి ఖండం గద్గదమైంది అంటారు. కరెక్ట్ చెప్పాలండి, నీ భుజానికి జోలించి చూచినప్పుడు నీ ఆశ అపాశ బంధం
విడిపోయినప్పుడు, నీ జీవని ఉపస్థని అదుపులో ఉంచుకున్నప్పుడు, అప్పుడు నువ్వు ఏమన్నారు అక్కడ? నీకు చూసినప్పుడు అది అప్పుడు భాగ్యశాలి అవుతావు. దాని కండిషన్ పెట్టారు. భుజాన్ని జోలి చూడాలి, ఆశాపాస బంధం తెలియపోవాలి, జీవని ఉపస్థని అదుపులో పెట్టుకోవాలి, ఆశాపాస బంధాలు ఉండకూడదు, భార్య బంధం లేకపోతే ఇంకో బంధాలు అవేమి ఉండకూడదు. ఉన్నప్పుడు అప్పుడు భాగ్యశాలను అంగీకరిస్తానయ్యా కండిషన్ పెట్టారు. ఆ మరుక్షణమే నా బుద్ధికి బాబా గారు స్ఫురణ ఇచ్చారు. ఈ రోజు అన్న వాళ్ళ ఇంట్లో ఈ సందర్భంగా సత్సంగం పెట్టుకుంటే ఎలా ఉంటుంది అని స్ఫురణ వచ్చేసింది. పెట్టేద్దాం, గ్రూప్లో పెట్టేద్దాం అని అనుకున్నా, కానీ చెప్పకుండా పెడితే మళ్ళీ ఒకవేళ వద్దంటే మళ్ళీ ఇబ్బంది పడాలి. అందుకని పెట్టి కూడా మళ్ళీ అడిగి అయిన తర్వాత అడిగి పెడదాంలే అని ఆగాను. అప్పటికప్పుడు వచ్చి జనించింది అది, అంతే, ముందు నుంచి లేదు. అలా ఆయన స్మరణ చేసుకోవాలనుకున్నప్పుడు సంకల్పాన్ని ఆయనే ఇస్తారు, ఆయనే మనం ప్రేరణ కలిగిస్తారు. మనది ఏది ఉండదు, మనందరం కేవలం నిమిత్తం మాత్రమే. మన చేత మనం చెప్పేది చెప్పించేది అంతా బాబాగారే. సరిగ్గా 138 సంవత్సరాల క్రితం బాబా గారు ఇదే రోజు మార్గ శీర్ష పౌర్ణమి రోజు 1886 సంవత్సరంలో సుమారు రాత్రి 10 గంటలప్పుడు బాబా గారు తమ శరీరాన్ని మహల్సాపతి గారి ఒళ్ళో విశ్రమింపచేసి తన చైతన్యాన్ని బ్రహ్మ సహస్రారంలో ఉంచారు. బ్రహ్మ సహస్రారం అంటే నడినెత్తి మీద ఉంటుంది, మాడు మీద ఉంటామే అక్కడ ఉంటుంది. అక్కడ చక్రం ఉంటుంది, షట్చక్రం, 6 చక్రాలు ఉంటాయి కింద నుంచి పైకి. 6వ చక్రం ఇది, పైనుంచి కింద లెక్కే, కింద నుంచి పైకి లెక్కేస్తారు. 44వ అధ్యాయం కింద నుంచి 1, 2, 3, 4 అట్లా 6వ చక్రం పైన ఉంటుంది, అది బ్రహ్మ సహస్రం. అది దాని నుంచి చైతన్యాన్ని నిలిపారు బాబా గారు, బయటికి తీసుకుపోలేదు, నిలిపారు. బ్రహ్మ సహస్రాలు నిలుపుతాము అన్నారు. సత్పురుషులకి ఇది ఒకటే గుర్తు. సత్పురుషులకి, యోగులకి వాళ్ళు బ్రహ్మ సహస్రం నుంచే వాళ్ళు చైతన్యాన్ని బయటికి తీసుకెళ్తారు. ఇంకా రెండో మార్గం లేదు వాళ్ళకి. నవనాడులు బంధించడం అంటే అదే. నవరంధ్రాలు అంటారే, ఈ నవరంధ్రాలు లేదా నవనాడులు వాటిని బంధించేస్తారు, పెట్టి వాటిని టైట్ చేసేస్తారు, ఇంకా పోవడానికి లేదు. మరి ఎటు పోవాలి ఆ జీవుడు? ఎటో బయట పోవాల్సిందే. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, అది యోగులకు మాత్రమే సాధ్యం, ఎవరికి సాధ్యం కాదు అది. దీని నుంచి బ్రహ్మ సహస్రం నుంచి వాళ్ళ చైతన్యాన్ని బయటికి తీసుకెళ్తారు. రామకృష్ణ పరమహంస గారు, వివేకానందుడు, రమణ మహర్షి గారు, సత్పురుషులు మాత్రమే అంతర సాధ్యమైనది. అది కారణ జన్మలకే వస్తుంది, అందరికి సాధ్యం కాదు. దాని నుంచి అక్కడ నిలిపారు, చైతన్యం నిలిపి 3 రోజులు నా శరీరాన్ని రక్షిస్తూ ఉండమన్నారు. చదవండి అవి. 3 రోజులు నన్ను వదలకుండా జాగ్రత్తగా చూడు. అక్కడ ఇచ్చారు, ఆయనకి శాసన ఆజ్ఞాపించారు. ఇది గురువాజ్ఞ పాలన అంటే. అది ఆ అర్హత ఒక మహాసభాపతి గారికి ఉంది, ఇంకెవరికి లేదు. 3 రోజుల పాటు ఈ శరీరాన్ని ఆయనకు అప్పచెప్పెళ్ళారు, జాగ్రత్తగా కాపాడుతూ ఉండు. ఒకవేళ చైతన్యం రాకపోతే అదిగో దూరాన్ని చేయి చూపించి అక్కడ సమాధి తవ్వి అక్కడ శరీరాన్ని అక్కడ పాతి పెట్టి 2 జెండాలు పాతండి అని చెప్పారు. అని చెప్తూ ఆ శరీరాన్ని మహాసభాపతి గారులో విశ్రమింపజేశారు. ఇది అద్భుతమైన యోగులకు మాత్రమే సాధ్యం. ఇది అందరికి సాధ్యమయ్యేది కాదు. అది చాలా మంది చెప్తారు, ఎన్నెన్నో స్టోరీలు చెప్తారు, సమాధి అంటారు, అదంటారు. ఇది కాదు. సమాధి వ్యవస్థ ఎంతసేపు ఉంటుంది, ఒక రోజు, ఒక ఫోటో అట్లా ఉంటుంది సమాధి వ్యవస్థ. ఇది సమాధి వ్యవస్థ కూడా కాదు. ఇది చైతన్యాన్ని బ్రహ్మస్వరంలో అక్కడ నిలిపారు. ఆ షట్చక్రం చివరి 6వ చక్రం నిలిపి ఉంచారు చైతన్యం.
ఆయన భగవంతుడు, ఆయన సాధ్యం కానిది ఏదీ లేదు సృష్టిలో. అంతా మన తెలియపరచడం కోసం బాబా గారు ఆడిచ్చిందంతా. వెళ్ళి 3 రోజుల తర్వాత మళ్ళీ ఆ శరీర చైతన్యం వచ్చింది. ఈ లోపు మహల్సాపతి గారిని ఎంతమంది ఎంత ప్రెజర్ చేశారు. శరీరం పోయిందని, ప్రాణం పోయిందని ఒకళ్ళు, తీసేమని ఒకళ్ళు, లేవమని ఒకళ్ళు, చాలా మౌలాలు, ముల్లాలు, మౌలవీలు, ముల్లాలు, వకీళ్ళు, వాళ్ళు వీళ్ళు అందరూ ప్రెజర్ చేశారు మహల్సాపతి గారిని. ఆఖరికి బాబా గారిదిగా ఫలితాన్ని పొందిన వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. వాళ్ళకి తెలీదు బాబా గారి యొక్క గొప్పతనం ఏంటి, బాబా గారు ఏంటి. అందుకు వాళ్ళు అంత ప్రెజర్ పెడితే మహల్సాపతి గారు కించితం చలించలేదు. ఆయన ఎలా కూర్చున్నారు, అలా బాస పెట్టేసి కూర్చొని బాబా గారు తలని ఒళ్ళో ఎలా పెద్ద పొడుగబెట్టుకున్నారో, శరీరంలో ఆయన ఒళ్ళో శరీరం విశ్రింపజేశారో, అక్కడి నుంచి లేవనే లేదు. అది మంచి చలికాలం. ఇంకా పైగా ఇప్పుడులా కాదు, అప్పుడు ఓపెన్ గా ఉండేది అంతా. షిరిడీలో ద్వారకామాయిలో కూడా పెద్దగా అంతా ఓపెన్ ఉండేది, గోడలు కూడా ఉండేవి కావు, చల్లగాలు కూడా ఇస్తుండే. అయినప్పటికీ ఆయన శరీరాన్ని అలానే ఉంచారు, కదల్చలేదు. ఒకవేళ పాస్కి వెళ్ళాలంటే వెళ్తే వీళ్ళు ఎక్కడ మళ్ళీ అడ్డం ఏం చేస్తారో మళ్ళీ అని చెప్పి దాన్ని కూడా వెళ్లకుండా, యూరినస్ కూడా వెళ్లకుండా అలానే కూర్చున్న గొప్ప భాగ్యవంతుడు, దీక్షాపరుడు మహల్సాపతి గారు. అందుకు భగత్ అని ఇచ్చారు పేరు. అంత ఊరినే రాదు, ఒక్కడే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఎవరైనా బాబా గారి దగ్గర ఒక నామకరణం మనకు వచ్చింది, లేదా ఒక బిరుదు వచ్చింది, మనం చేసిన సేవకు వచ్చింది అంటే ఖచ్చితంగా బాబా గారు ప్రేరణ ఇస్తేనే వస్తుంది, లేకపోతే రానే రాదు. అది వచ్చిందని మళ్ళీ మన అహంకారంకి వెళ్తే ఆయన లాగేసుకుంటాడు. ఆయనకి రావడం అంత తేలిగ్గా రాదు, ఎంతో కష్టపడితేనే వస్తుంది. ఆ వచ్చిన కష్టాన్ని మనకు వచ్చింది కదా అని మనం తల ఎగరేస్తే తల దించేట్టు చేస్తారు. ఇది సద్గురు. ఎప్పుడైనా బాబా గారి దగ్గర ఇదే కండిషన్. ఎవరైతే అహంకారం లేకుండా ఉంటారో అలాంటి వాళ్ళు బాబా గారు కూర్చోబెట్టుకుంటారు ఆయన దగ్గర. మనందరం అలానే కూర్చోవాలి. ఎంతో అర్హతను బట్టి మహాసపతి గారికి అర్హతనిచ్చారు బాబా గారు, యోగ్యతని ప్రసాదించారు. ఆ శరీరాన్ని 3 రోజులు జాగ్రత్తగా చూస్తూ ఉండు అని చెప్పి అన్నారు. ఎందుకు? అతను కార్యదీక్షాపరుడు, ఖచ్చితంగా అలా చేస్తాడు అని. అందుకే ఆయనకి ఇచ్చాభరణాన్ని ఇచ్చారు, ప్రసాదించారు బాబా గారు. అప్పుడు ఐరోపా డాక్టర్ కూడా తీసుకొచ్చి చెక్ చేయిస్తారు. చేయిస్తే మామూలుగా ఎలా అయితే ఉందో శరీరం అలానే ఉంది, ఇబ్బంది ఏం లేదు, కదులుతున్నాయి, అన్ని మామూలు నార్మల్ గానే ఉన్నాయి అని ఆయన చెప్పడం జరిగింది. ఇది 1886లో జరిగింది. బాబా గారు తమ శరీరం వదిలిపెట్టింది ఎప్పుడు? 1918లో. ఈ మధ్యకాలం ఎంత? 32 సంవత్సరాలు. 32 సంవత్సరాల పాటు బాబా గారు ఆ శరీరంతో నడియాడారు. ఇప్పుడు మనం బైబిల్లో ఉంటుంది, యేసు ప్రభు వచ్చారు, శరీరాన్ని వదిలారు, మా తర్వాత 3 రోజులకి మళ్ళీ వచ్చారు, ఇంకెవ్వరు సృష్టిలో లేరు, రాలేదు అంటారు అని చెప్తారు కదా. వాస్తవే. యేసు ప్రభు గారు సెలవు వేశారు, ఆ గుహలో పెడితే 3 రోజుల తర్వాత ఆయన అదుగునే సజీవంగా ఉన్నాను అని ఆయనకు ఉన్న ప్రథమ శిష్యులు ఎవరు, 11 మంది శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే కనిపించారు. ఆయన సామాన్య ప్రజలు, జనులు ఎవరు చూడలేదు, చూసినట్టుగా ఎక్కడా లేదు. ఆ 11 మంది శిష్యులు కనిపించారు. ఆ 11 మంది శిష్యులు ఇక ప్రచారం చేశారు, ఇదిగో దేవుడు ఉన్నాడు, ఇలా వచ్చాడు, మాకు దర్శనం ఇచ్చాడు, ఆయన మృత్యుంజయుడు అని ఆయన ప్రచారం చేసుకుంటా వారి గురించి చెప్పుకుంటా వాళ్ళు చేశారు. ఆ 11 మంది శిష్యులు మాత్రం కనిపించారు. కానీ ఇక్కడ బాబా గారు శరీరాన్ని బ్రహ్మసహస్రం నుంచి 3 రోజుల తర్వాత, అంటే 77 గంటలు, బాబా గారు 3 రోజులు అన్నారు, 72 గంటలు 3 రోజులు అంటే రాత్రి సుమారు 10 గంటలప్పుడు అయితే అక్కడి నుంచి 3 రోజులు అంటే 72 గంటలు. కానీ 77 గంటలకి చైతన్యం వచ్చింది బాబా గారికి. అంటే తెల్లవారుజామున 3 గంటలకి బ్రహ్మముహూర్తంలో. అందుకే బ్రహ్మముహూర్తం అంటే 3 గంటలు. అంటే బ్రహ్మ అంటే ప్రాణం పోసేవాడు. అందుకని ఆ టైంలో సాధన చేస్తే మంచి ఉపయోగం ఉంటుంది, ఫలితం ఉంటుంది ఆ బ్రహ్మముహూర్తంలో చేస్తే. కానీ మనం చెయ్యం, చేస్తే మంచిది. 3 గంటలకు అంత విశిష్టత ఉంది. 3 గంటలకు బాబా గారికి చైతన్యం వచ్చింది శరీరంలో. అక్కడ యేసుప్రభు 3 రోజుల తర్వాత వచ్చి ఆ 11 మంది శిష్యులకే కనిపిస్తే, ఇక్కడ బాబా గారు 3 రోజుల తర్వాత 77 గంటల తర్వాత వచ్చి అందరికీ కనిపించి చైతన్యం వచ్చిన తర్వాత 32 సంవత్సరాల పాటు మన అందరికీ దర్శనం ఇచ్చారు. అందరితో ఆడారు, పాడారు, కోపడ్డారు,
ఆశీర్వదించారు, వరాలు ఇచ్చారు, ఫలితాలను ఇచ్చారు. 32 సంవత్సరాల పాటు అందరికి, సామాన్య ప్రజలు లెగ్గించి, ఆయన భక్తులు లెగ్గించి అందరికీ ఆడుతూ మన మధ్యనే ఉన్నారు. ఇదే చెప్పగలగాలి మనం బాబా గారి గురించి. ఏ కొద్దిమందికో కాదు, అందరికీ, సకల సృష్టి అందరికీ, అందరి భక్తులకి 32 సంవత్సరాల పాటు ఆయన దర్శనం ఇచ్చారు. అనుభవాలు పొందారు చాలా మంది. మరణం అన్నమాట బాబా గారికి వర్తించదు. సమాధి అన్నమాట కూడా బాబా గారికి వర్తించదు. సమాధి అవ్వటం అంటే ఏంటి? సమాధి అవడం అంటే శరీరం ఉంది, శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతారు వాళ్ళు. మళ్ళీ ఇక్కడ అద్భుతాలు ఏమి ఉండవు. ఇంకా ఆ పవిత్ర శరీరాన్ని మనం పూజిస్తాం. ఇంకా వాళ్ళు ఇల్లు చూపిస్తారు అంతవరకే. కానీ ఇక్కడ బాబా గారి సమాధి అన్నమాట వర్తించదు. ఎందుకు వర్తించదు? నా శరీరం మాట్లాడుతుంది మీతో అన్నారు. నా ఎముకలు మీతో మాట్లాడతాయి, నా శరీరం మీద మాట్లాడితే మీరు అనుభవాలు పొందుతారు అన్నారు. అలా పొందిన భక్తులు చాలా మంది ఉన్నారు. మరి శరీరం సమాధి పొందితే శరీరం ఎముకలు ఎట్లా మాట్లాడతాయి? కాబట్టి బాబా గారికి మరణమే లేదు. రాస్తారుగా, జన్మమే లేనివాడు మరణం ఎక్కడి నుంచి వస్తుంది అని. కానీ లోకోత్తరం కోసం ఆ శరీరం విసర్జించాలి కాబట్టి విసర్జించారు, అంతే. విసర్జన అంతే. ఆయనకు ఒక నామం లేదు, రూపం లేదు, ఒక ఆకారం లేదు భగవంతుడికి. కానీ ఒక నామరూప ఆకారం తీసుకురాకపోతే మన మధ్య ఉండలేరు, మనం ఉండలేము ఆయనతో. కాబట్టి మనం ఆయనతో గడపాలి, మనం ఉద్ధరింపబడాలి. కాబట్టి ఒక నామాన్ని, రూపాన్ని, ఆకారం తీసుకొచ్చి మన మధ్య ఆయన నడియాడి మనల్ని ఉద్ధరించే ప్రయత్నం చేశారు, ఉద్ధరించారు. అంతే తప్పితే ఆయనకి ఎటువంటిది వర్తించవు. ముప్పై 32 సంవత్సరాల తర్వాత కూడా ఆయన అందరికి దర్శనం ఇచ్చారు. అప్పుడు శరీరం ఉన్నప్పుడు బాబా గారు ఎలా అయితే ఉన్నారో అనుభవాలు ఇచ్చారో, బాబా గారు ఆ శరీరాన్ని వదిలిన తర్వాత కూడా అనుభవాలు కలిగిస్తూనే ఉన్నారు. ఆయన రాస్తాడు, ఈ మధ్య ఒక డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఆ పండిట్ రవిశంకర్ ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన పొందిన అనుభూతి. ఆయన పండిట్ రవిశంకర్ అంటే ఆయన యోగ మార్గంలో ఆయన కొంత సాధన చేసిన వాడు. ఆయన పొందిన ఫీలింగ్ ఇచ్చాడు, మొన్న రాశాడు. సత్పురుషులు చాలా మంది ఉంటారు, యోగులు చాలా మంది ఉంటారు. కానీ ఎవరి దగ్గర అయితే మనం వాస్తవానుభూతిని పొందుతామో, వాస్తవంగా ఉన్నారు, మన కంటి ముందు కనిపిస్తున్నారు, ఉన్నారు, మన సజీవానుభూతిని పొందుతున్నాము, అలాంటి వాళ్ళే నిజమైన యోగులు. ఆ అనుభూతిని, ఆ ఫీలింగ్ నేను షిరిడీలో బాబా గారి దగ్గర పొందాను. కాబట్టి షిరిడీ అనేది బాబా గారి సమాధి కాదు, బాబా గారు నిజంగా లైవ్ అక్కడ ఉన్నారు, నివసించున్నారని కూర్చొని ఉన్నారు. ఆ అద్భుతమైన వాతావరణం ఉంది అక్కడ, అద్భుతమైన అక్కడ అనుభవాలు పొందుతున్నాం మనం అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని సమాధి అంటానికి కూడా లేదు, అది కూడా చెప్పాడు ఆయన, సమాధి అంటానికి కాదు అని. మన సమాధి మందిరం అంటాం, కానీ వాస్తవానికి బాబా గారు సమాధి కూడా అవ్వలేదు, అక్కడ సజీవులుగా ఉన్నారు. ఆ మూర్తి రూపంలో సజీవులుగా ఉన్నారు, అక్కడ కూర్చొని చూస్తున్నారు మన అందరినీ. ఆ శరీరంతో ఆయన మాట్లాడుతున్నారు. సో ఇది బాబా గారికి అది వర్తించదు. ఈ మూలాలు ఫకీర్లు వాళ్ళు విడిచి వదలమన్న హేమడ్ పంత మహల్సపతి గారు అలానే సంరక్షించారు ఆ శరీరాన్ని. ఆ యొక్క రుణాన్ని బాబా గారు, ఆ యొక్క శ్రమని, లేకపోతే అతని యొక్క పరీక్షని పెట్టి బాబా గారు పెట్టిన పరీక్ష అది. ఏమాత్రం అక్కడ రాస్తారు కూడా నలభైలో, మహల్సాపతి గారు ఏమాత్రం తన పట్టుదల సడలినా జరగరానిది జరిగిపోయి ఉండేది అని. అంటే ఊరుకోరు, అందలేదు, మనకి అందదు. కానీ అలా జరగదు, బాబా గారు అలా చేయనివ్వరు. అయినప్పటికీ రాశారు అక్కడ, ఒకవేళ సడలితే ఏమైపోయి ఉండేది అని. కఠిన పరిస్థితి ఏర్పడి ఉండేది. ఆ కఠిన పరిస్థితి రాకుండా నేను కాపాడాడు. అది అక్కడ పరీక్ష. సద్గురువు ఒక భక్తుడికి పెట్టిన పరీక్ష. వీడిది భక్తి ఎంత మాత్రం ఉన్నది అనేది ఒక పరీక్ష. ఇక్కడే ఇంకో ఒక సంబంధం లేని ఒక, దాన్ని ఏమంటారు, దాన్ని ఏదో అంటారు, డిస్ప్యూట్ అని అనుకోని, అంటే దాన్ని అదేమంటారు, భావం రావట్లేదు. డిస్ప్యూట్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో భావం ఏమొస్తుందో అది కాదు.
ఇక్కడ 1886 సంవత్సరంలో బాబా గారు 3 రోజులు శరీరం వదిలి సహస్రాలు నిలిపితే ఆయన అప్పుడు బాబా అక్కడ రాస్తారు కూడా, బాబా గారి శరీరం అస్వస్థతగా ఉంది, ఆయాస బాధపడుతున్నారు, కాబట్టి అది శుభ్రం చేసుకోవడానికి, ఆ శరీరాన్ని క్లీన్ చేయడానికి కోసం బ్రహ్మశ్వాసం నిలిపారు అని చెప్పి రాస్తారు. మరి 44 అధ్యాయులు ఉబ్బసం ఉంది. ఆయనకు ఉబ్బసం ఎక్కడ ఉంది అంటే ఎవరిదో కర్మలు తీసుకున్నారు, మన అందరి కర్మలు ఆయన పుచ్చుకున్నారు కదా. ఎలా తీసుకున్నాడు బాబా గారు? మన కర్మల్ని ఎలా తీసుకున్నారు బాబా గారు? చెప్పండి, ఒక మాటలో చెప్పండి ఎవరన్నా. అది భక్తుల యొక్క పాదం తీర్చి వారి యొక్క కర్మలను తీసుకున్నారు. ప్రశ్న అర్థం చేసుకోవాలి, ఫస్ట్ ప్రశ్న అర్థం చేసుకోవాలి. భక్తుల కర్మలు ఎలా తీసుకునేవారు బాబా గారు? భిక్షతో భిక్ష తీసుకున్నారు. దక్షిణ రూపంలో కర్మలు తీసుకునే వాళ్ళు, భిక్షలో తీసుకునే బాబా గారు అదే చేసింది. మరి అది తీసుకున్నంత మరి ఆ కర్మని ఎవరు ప్రక్షాళన చేయాలి? ఆయన చేసుకునేవారు. మన కర్మలు తీసుకుని ఆయన ప్రక్షాళన చేసేవాళ్ళు. అందుకు మసీదు నుంచి బావి ఎంత దూరం ఉందో అక్కడి నుంచి బావి ఎంత దూరం ఉండేది, మసీదు నుంచి లేండి బావి ఎంత ఉందో అక్కడి నుంచి బావి ఎంత దూరం ఉండేది. అక్కడికి వెళ్ళి ఎవరు చూడండి, మధ్యాహ్నం సమయంలో వెళ్ళి 2 గంటలప్పుడు వెళ్ళి జామ చెట్టు కింద నీళ్లు తోడుకొని లోపల నుంచి ప్రేగులు బయటికి తీసి శుభ్రంగా కడిగి జాడిచ్చేవాళ్ళంట. శుభ్రంగా జాడిచ్చి జామ చెట్టు మీద ఆరబెట్టేవాళ్ళు. ఆరబెట్టి ఓ పెద్ద తెల్లటి వస్త్రం తీసుకొని దాన్ని లోపలికి మింగేవాళ్ళు. మింగి లోపలంతా శుభ్రం చేసుకొని మళ్ళీ దాన్ని జాడించుకుని అప్పుడు మళ్ళీ ప్రేగుల్ని నోట్లో నుంచి లోపల వేసుకునేవాళ్ళు. దీన్ని ధౌతిపోతి యోగక్రియ అంటారు. ఏదైతే తీసుకున్నారో గొడ్డ వేసి క్లీన్ చేయడం దాన్ని ధౌతిపోతి అంటారు. ఖండ యోగ సాధన అంటే శరీరాన్ని విడివిడిగా ఎక్కడ పడితే అక్కడ వింటాడని ఖండయోగ సాధన అంటారు. ఆ భక్తుడు చూస్తాడు కదా, బాబా గారు ఎక్కడెక్కడ పడి ఉన్నాయి, ఏ దుర్మార్గుడో బాబా గారిని హతమార్చి అత్యాచారం చేసి అలా చేసి ఉంటాడు అని గుండె దడదలాడింది. ఆడి వచ్చి బయటకు వచ్చి కూర్చుంటాడు. ముందు తెలిపితే అది నేనే చూశానని మళ్ళీ నా అంటారేమో, అందుకని ఏం చేశాడు, గుండె దడదలాడితే పాపం అక్కడ కూర్చున్నాడు బాధపడతా. తర్వాత తెల్లవారు చూస్తే బాబా గారు మళ్ళీ ఆసనం కూర్చొని ఉన్నారు. ఇది ఖండయోగ సాధన అంటారు. దాన్ని అవయవాన్ని విడివిడిగా చేయడానికి ఖండయోగ సాధన అంటారు. అవి భగవంతుడికి ఎవరు పడతారు కుదరదు. మన కర్మలు పుచ్చుకొని ఆయన మళ్ళీ ఆ కర్మల్ని ప్రక్షాళన చేసేవాడు. యోగులు అనేక మార్గాల్ని అనుసరిస్తారు. ఏ ఒక్క మార్గం అంటానికే లేదు. భిక్ష ఒకటైనా దక్షిణ అంటానికి కూడా లేదు. ఇంకా అనేక మార్గాలు ఉంటాయి వాళ్ళకి. ఓ రోజు బాబా గారి అంకిత భక్తుడు బిఎస్ ధుమాల్ వస్తాడు, పూనా నుంచి పొద్దున్నే వస్తాడు. రాగానే బాబా చెప్తారు, బాబు రాత్రంతా నీకోసం ఆలోచిస్తూ కూర్చున్నాను, ఒకవేళ నేను నిన్ను మర్చిపోతే నువ్వేమైపోయేవాడు అంటాను. ఆయనకు అర్థం కాదు. అప్పుడు పక్కన ఇంకో భక్తులు ఉంటే అనుతాడు, ఏందయ్యా బాబా గారు చెప్తున్నారు, ఏం నాకు అర్థం కాలేదంటే, అవునయ్యా రాత్రంతా బాబా గారు కూర్చొనే ఉన్నారు. ఏం చేశారు కూర్చొని? ఆయన దగ్గర సంచి ఉండేది, ఆ సంచిలో రూపాయి బిళ్ళలు ఉండే, కాయిన్స్ ఉండేవి, అవి రుద్దుతా కూర్చునేవాళ్ళు లోపల. రాత్రంతా కూర్చున్నారంట అలా రుద్దుతా. అంటే దాని అర్థం ఆ కాయంతో రుద్దుతా కర్మల్ని తీసేశారు. ఆ బిఎస్ ధుమాల్ గారి కర్మల్ని బాబా గారు తొలగించారు. ఇది ఒక సద్గురు మాత్రం చేయగలరు, ఎవరు చేయరు. అనేక మార్గాలు వాళ్ళు చేసి ఆ కర్మల నుంచి బయటపడేశారు. కాబట్టి బాబా గారు చెప్పారు, రాత్రంతా నీకు రాజుస్తూ కూర్చున్నాను రా ధుమాలు, లేకపోతే మేమైపోయాడు అని అన్నారు. అసలు ఆ భక్తుల క్యారెక్టర్లు వేరు. అసలు మనం వాళ్ళ కాలి గొడ్డు కూడా సరిపోను. నేను అయితే సరిపోను. భక్తులని చెప్పుకునే అబద్ధం చెప్పుకునే వాళ్ళని భక్తులు దొంగ భక్తులు నేను చెప్పుకోవాలి. నేను నిజాన్ని భక్తుడిని కాదు. అసలు వాళ్ళ 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 నామస్మరణ చేసిన అనంత జన్మల కోటి పుణ్యం వస్తుంది. బాబా గారు కాదు, బాబా గారు భక్తులుగా వాళ్ళని స్మరించుకున్నా చాలు మనకి. అందుకే సత్పురుషులకి తమ కంటే తమ భక్తుల మీదే ఎక్కువ వాళ్ళని స్మరిస్తే వాళ్ళని సంతోషపడతారంట. అందుకే ఆ దీనిలోనే బాబా గారు ప్రేరణించి ఒక చార్జ్ చెప్పించారు, బాబా గారు భక్తులు చెప్పండి అని. బాబా గారు ప్రేరణే. దురదృష్టం ఎవరైతే అడిగారో వాళ్ళు అవకాశాన్ని కోల్పోయారు. అంతే అంతే. బాబా గారి చేతిలో ఇంతే ఉంటాయి. కొంతమంది అడుగుతారు, ఆ అడిగిన వాళ్ళు అక్కడ వాడు పారాయణం పెట్టండి అంటారు, ఇంకోటి పెట్టండి అంటారు. ఒకరు నన్ను సాయి సత్యవర్తం పెట్టండి, సాయి సత్యం పెట్టండి, ఒకళ్ళు ఎప్పుడు అడుగుతూనే ఉండేవారు. ఎప్పుడు సరే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని సరే సాయి సత్యవర్తం చేద్దామని గురువులో పెడితే స్పందనే లేదు. ఎవరైతే అడిగారో వాళ్ళు.
అసలు ఎవరూ అవ్వలేదు, పర్టికులర్గా ఆ చెప్పిన వాళ్ళు కూడా అవ్వలేదు. ఇలానే ఉంటది మాయ అనేది. అలా సద్గురు అనేక మిషన్ల మీద అనేక రకాల మన కర్మలు తొలగిస్తారు. ఈయనైతే పోలయ్య తాతగారు అయితే ఏళ్ళతో కొట్టి భూమిని అంతా రోడ్లు పగలు కొట్టడం, ఆ గడ్డి పీకడం ఇలాంటివి, లేదా చుట్ట కాల్చేటప్పుడు ఆర్పడం, చిన్న చిన్న దారపోగులు, ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని వెతుకుతారు. వెంకటేశ్వర గారు అయితే ధుని వెలిగించడం, ఒక్కొక్క చర్యలు ఒక్కొక్కరు, ఏ ఒక్కరిది ఏ ఇద్దరిది ఇది అని మనం చెప్పడానికి లేదు. వాళ్ళ దీన్ని బట్టి అనుసరిస్తుంటారు, వాళ్ళ పద్ధతి ప్రకారం అనుసరిస్తూ ఉంటారు సత్పురుషులు. వీళ్ళందరికీ అతీతమైన వారు బాబా గారు, సద్గురు సామ్రాట్. అలా మన కర్మలు తీసుకున్న ప్రక్షాళన చేసి మనల్ని ఉద్ధరించే ప్రయత్నం చేశారు ఆయన. ఉద్ధరించండి రా, బాగుపడండి రా మీరు అని. ఈ 3 రోజులు ఆయన బ్రహ్మశాస్త్రంలో బాబా గారు నిలిపి వెళ్తే దానికి ఇంకో డైవర్షన్ వర్షన్ తీసుకొచ్చారు. అదే సమయంలో రామకృష్ణ పరమహంస గారు ఉన్నారు. రామకృష్ణ పరమహంస గారు శరీరాన్ని వదిలిపెడతారు. రామకృష్ణ పరమహంస గారు బాబా గారిని పిలిచారు. అందుకని ఈయన శరీరాన్ని ఇక్కడ పెట్టేసి ఆయన అక్కడ పోయారు. బాబా గారు వెళ్ళి ఆయన బాధ్యత తీసుకొని ఆయన ఇద్దరు మాట్లాడుకొని ఇద్దరు నిర్ణయించుకొని, నేను చేసిన పనులు కొన్ని మిగిలిపోయి ఉన్నాయి, అవి మీరు చేయండి అని చెప్పి రామకృష్ణ పరమహంస గారు బాబా గారికి అప్పగిచ్చారు. అందుకని బాబా గారు అక్కడికి వెళ్ళారు. ఆయన చెప్పిన పనులు ఈయన చేస్తానికి వచ్చారు అని ఒక వర్షం తీసుకొచ్చారు. అదొక ఇది అపోహ మాత్రమే, ఇది వాస్తవం కాదు. అది మరి ఎవరు చెప్పారో, ఎందుకు చెప్పారో, ఎలా చెప్పాలనిపించిందో వాళ్ళకి తెలియదు. వాస్తవానికి సత్యం తెలియదు, నిజమైంది వాళ్ళకి తెలియదు కాబట్టి అవి వచ్చింది. అందుకే ఎప్పుడు సత్యాన్ని అంటిపెట్టుకుని ఉండాలి, నిజం తెలుసుకొని మాట్లాడాలి మనం. రామకృష్ణ పరమహంస గారు శరీరాన్ని వదిలినప్పుడు ఆగస్టులో, బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. శ్రావణ మాసంలో ఆగస్టులో రామకృష్ణ పరమహంస గారు శరీరం వదిలిపెట్టింది. బాబా గారు ఎప్పుడు మార్గశిర మాసం, మధ్యలో ఎన్ని మాసాలు తేడా ఉంది? శ్రావణం, ఆషాఢం, భాద్రపదమా? ఎన్ని నెలలు? 4 నెలలు తేడా ఉంది మధ్యలో. 4 నెలలు తేడా ఉన్నప్పుడు బాబా గారు ఎలా వెళ్తారు అక్కడికి, రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి? ఇవన్నీ తెలియక అజ్ఞానంతో చెప్పే మాటలే. మనం రోజు లాస్ట్ ఇయర్ షిరిడిలో కార్యక్రమం జరిగితే అఖిల ఇంటర్నేషనల్ సాయి భక్త సమ్మేళనం, ప్రపంచవ్యాప్తంగా బాబా గారి భక్తులు వస్తే అక్కడ ఒక మంచి పేరున్న సాధకులే ఇదే వర్షం చెప్పడం జరిగింది. అక్కడ ఎట్లా వెళ్ళారు, 3 రోజులు వెళ్ళారు, రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి వెళ్ళారు. రామకృష్ణ పరమహంస గారు కొన్ని పనులు చెప్పారు, బాధ్యతలు, బాబా గారు వచ్చారని అప్పుడమ్మటే ఖండించడం జరిగింది. అక్కడ ఇమ్మీడియట్ గా ఆన్ ద స్పాట్ మా సారు మైక్ పట్టుకొని అక్కడ ఖండించారు. దానికి మేము కూడా సపోర్ట్ చేసాం. తెలిసి మాట్లాడాలి, తెలుసుకొని మాట్లాడాలి ఇవన్నీ. ఆయన ఎప్పుడు ఆగస్టులో శరీరం మొదలైంది, రామకృష్ణ పరమహంస గారు అది తెచ్చి డిసెంబర్ ఆఖరిలో వచ్చే మార్గశిర మాసం లింక్ ఏంటిది తెలీదు. దీని మీద చాలా మందికి అపోహలు ఉన్నాయి. అపోహ కాదు, ఎవరు చెప్పారో ఒక మాట వింటారు, అది 10 మంది స్ప్రెడ్ అయిపోతుంది. ఇలాంటి మనకు తెలిస్తే వింటే వాటిని ఖండించాలి, మనం చెప్పాలి. అలా కాదమ్మా, ఇది వాస్తవం, ఇదే అని. ఫస్ట్ నన్ను అరుణాసిన ప్రశ్న ఇదే. నేను అరుణ దగ్గరికి వస్తే అరుణ ఫస్ట్ నన్ను అడిగిన ప్రశ్న ఇదే. అట్లా చెప్తున్నారు కదండి, దానికి సంబంధం అది కరెక్టేనా అని దానికి తనకి అప్పుడే క్లారిటీ ఇచ్చాను. మళ్ళీ ఇప్పుడు బాబా గారు ఇప్పుడు ఆస్ఫురణ ఇచ్చారు. చదువు ఆయనకు అవసరం ఏముంటుంది, ఆయన పనులు తీసుకోవాల్సి వచ్చింది. ఆయనే సర్వాన్ని నడిపించాడు, ఆయనే బాబా గారు అయినప్పుడు ఇంకెవరిది చేయాలి? ఆయన బ్రహ్మసహస్రం నింపారు, క్లియర్ గా ఉంది అక్కడ. బ్రహ్మసారం నింపారు అంటే చైతన్యాన్ని బయటకు కూడా తీసుకెళ్ళాలి. శరీరంలో చైతన్యం ఉంది, ఖచ్చితంగా ఉంది. స్తంభింపజేశారు, అది అర్థం చేసుకోవాలి. స్తంభింపజేశారు శరీరాన్ని, ఆ చైతన్యాన్ని. కాబట్టి అక్కడ ఏముంది, శరీరం ఉంది, చైతన్యం లేదు. బ్రహ్మసారం నిలిపారు. ఆ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడని మహాసపతి గారికి బాబా గారు బాధ్యత అప్పగిచ్చారు. తర్వాత 77 గంటల తర్వాత, 3 రోజుల తర్వాత, అంటే 72 గంటలు దాటిపోయి 77 గంటలు వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ చైతన్యాన్ని మళ్ళీ శరీరం తీసుకొచ్చారు. తెచ్చినప్పుడు అక్కడ అసలు అద్భుతమైన సిచ్యువేషన్, అసలు అద్భుతం అది అసలు అద్భుతమైన, అసలు ఆ ఓవీలు కావచ్చు, ఆ సందర్భం ఊహించుకుంటా చదివితే కళ్ళ నీళ్ళు వస్తాయి. బాబాలో చైతన్యం వచ్చిన తర్వాత
శరీరంలోకి. చేత వచ్చిన తర్వాత ఇలా కళ్ళు తెలిసి మహాసపతి గారిని చూస్తారు. మహాసపతి గారు కూడా ఎంతో సంతోషంగా ఉత్కంఠగా బాబా గారిని చూస్తారు. ఇద్దరు చూపులు కలుస్తాయి. ఒక్కసారి బాబా గారు ఇలా తలాడిస్తారంట. అసలు అద్భుతమైన చదవండి ఉంటే 44లో బాబా గారు ఇలా తలాడిస్తారు. అదిగో వచ్చాను నేను అని. చదవండి, పెద్ద చదవండి. కనిపించిందా ఓవి అది? మళ్ళీ ముల్లా ఫకీర్లు వచ్చి ఇక మీదట ఏం చేయాలని ఆలోచించారు. అప్పా కొడుకని కాశీరాం వచ్చి బాగా ఆలోచించి బాబా తమ ధామానికి చేరుకున్నాడు కనుక వాడి శరీరాన్ని విశ్రాంతి ఇవ్వాలి అని నిశ్చయించారు. మహల్సాపతి బాబా ముఖాన్ని 88వ ఓవి. సాయిబాబా కూడా మెల్లగా తలను ఆడించారు. మౌలీలు ఫకీర్ల ముఖాలు పాలిపోయాయి. భయంకర సంఘటన తెలియపోయింది. మహల్సాపతి బాబా ముఖం సంతోషంగా చూశాడు. చూడండి, సంతోషంగా, అబ్బా బాబా గారు చైతన్యం వచ్చింది శరీరం సంతోషంగా చూశాడు. బాబా గారు తలనాడించారు, మెల్లగా తలనాడించారు. ఇలా అవును వచ్చాను అని ఆ భావం, ఆ ఎక్స్ప్రెషన్ తో జవాబు ఇచ్చారు బాబా గారు, అవును అని. అద్భుతం అసలు అది. మరి మిగతా వాళ్ళందరూ ఇది మొలాలు ఫకీర్లు వాళ్ళది మొహాలు మాడిపోయినాయి. అంటే వాళ్ళు బాబా చనిపోయారు, శరీరం రాదు, ఇంకా చైతన్యం రాదు అని డిసైడ్ అయిపోయి ఉన్నారు వాళ్ళు. అంటే దాని అర్థం ఏంటి? బాబా గారి గురించి వాళ్ళకి ఎవరికి తెలీదు, తెలుసుకునే అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అలా ఆలోచించుకున్నారు. ఇక్కడ బాబా గారు సహచర్యంలో ఉన్నవాడు కాబట్టి మహాసపతి గారు ఖచ్చితంగా బాబా గారి పట్ల విశ్వాసం ఉంది. ఎందుకంటే ఆ పట్టుదలని సడలించలేదు ఆయన. ఆ కొద్దిపాటి దాన్ని కూడా స్వప్రదర్శనం ఇచ్చి నేను మానేశారు అది కూడా అంటే అది కూడా మానేశాడు. ఆ చిన్నపాటి బంగారం పని చేసేది కూడా మానేశారు, కులవృత్తిని. ఏంది ఎలా గడుస్తుంది అవేం కూడా ఆలోచన రాలేదు ఆయనకి ఆ రోజు. అందుకే ఆయన గురించి స్మరించుకుంటున్నాం మనం. ఇప్పుడు నన్ను కూడా కొంతమంది అంటున్నారు, మీకెందుకు మన ఎవరు అన్నారు, మీ పని మేము చేయలేము, మా పని మీరు కావాలంటే ఉద్యోగం ఎవరైనా మీకు ఇస్తారు, కానీ మీరు చేసే పని ఎవరైనా చేయగలరా? కాబట్టి ఎవరు చేయలేదు కాబట్టి బాబా మీకు ఇది ఇచ్చారు, దీన్ని మీరు వద్దనవద్దు, కాదనకూడదు అని అంటున్నారు. మరి కరెక్టే కాదనకూడదు. మరి నాకు ఫుడ్ ఎట్లా, మరి భోజనం ఎట్లా, ఎలా ఖర్చులు కావాలి, అన్ని ఆరోగ్యాలు డబ్బులు కావాలి కదా, ప్రతి డబ్బులతో ఉంది కదా అంటే అన్ని ఆయన ఇస్తాడులే అంటున్నారు. మహాసపతి గారిది ఇస్తున్నాడు, మరి ఆయన నడుపుతున్నాడు. కానీ మరి ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి? ఇబ్బందులు వస్తాయి, ప్రతిదీ డబ్బులతోనే లింక్ అయి ఉంటుంది. ఆ ఇబ్బంది మరి ఆయన నడిపిస్తున్నారు, ఆయనే చేస్తున్నారు. మరి అది ఆయన చర్యలు ఆయనకే తెలుసు. మరి ఆయన ఏమి ఇవ్వబోతున్నారో, ఎలా చేయగలుగుతున్నారో అది ఆయనకి మనకు తెలియదు. అతని ఆర్థిక పరిస్థితి నికృష్టంగా ఉండేది, కానీ ఆధ్యాత్మిక స్థితి ఉత్కృష్టంగా ఉండేది. మహాసపతి గారి ఆధ్యాత్మిక స్థితి ఉత్కృష్టం అంటే బాగా ఎత్తుగా ఉండేది. ఆకాశం ఎత్తు ఉంటుంది, ఇంకా ఎత్తుగా ఉంటుంది. ఎంత ఉత్కృష్టం అంటే అంత బాగా ఎక్కువ ఉండేది. ఆర్థిక పరిస్థితి నికృష్టంగా ఉండేది. అంటే చాలా కటికి పేదవాడు. నికృష్టం అంటే ఏమీ లేని స్థితి. మరి ఏం పొందాడు ఆయన బాబా గారి దగ్గర? ఇచ్చామరణం పొందాడు, ఇచ్చారు, మోక్షాన్ని ఇచ్చారు. వాళ్ళ కుటుంబకులు, వాళ్ళ వంశీకులకి వెనక్కి తిరిగి చూస్తే పని లేకుండా బాబా గారు ఇచ్చారు. రోజులో 24 గంటల్లో బాబా గారి దగ్గర 23 గంటలు ఉంటే ఆ ఒక్క గంట కూడా బాబా గారు ఈయన్ని వదిలి ఉండలేకపోయేవారంట. ఆ పొద్దున కూడా 1 గంట సేపు ఆయన ఇంటికి కాలకృత్యాలు తీసి స్నానం చేయడానికి మహాసపతి గారు వెళ్తే ఈయన కూడా తోడెళ్ళారంట. బాబా గారు కూడా ఇద్దరు కలిసి వెళ్ళేవారు. వెళ్ళి అరే భగవత్ తెమ్మట వచ్చేసారా అనేవారంట. వెళ్ళి వస్తా బాబా గారు పాదరక్షణ చెప్పులు ఏవుతున్నాయో అవి అక్కడ బయట వదిలే వచ్చేవారంట కావాలని. ఈయన చూసి వచ్చేప్పుడు గబగబా ఆ పాదుకుల్ని మన చేత పట్టుకుంటాం. చూడదు, అదే అర్హత, అదే చెప్పేది. ఆ మహాసపతి గారు ఏం చేశారు? ఆ పాదుకులు నమస్కారం చేసుకుని తల మీద పెట్టుకొని తెచ్చి బాబా గారికి ఇచ్చేవారంట. అది గౌరవం. సద్గురుని ఆరాధించారు. ఎన్ని పరీక్షలే ఇవన్నీ. వీడు నా పట్ల నిజమైన భక్తుడా, నిజమైన భక్తి ఉంటే ఒక భక్తుడు ఎలా ఉండాలి అనే దానికి నిదర్శనం మహాసపతి గారు. బాబా గారు మహాసపతి గారి మధ్య ఆ సమాధానం కావచ్చు, ఆ మాటలు కావచ్చు. మళ్ళీ 45 అధ్యాయంలో చెప్తారు, రాష్ట్రంలో వచ్చింది 45 అధ్యాయంలో చక్కపలకపై అతను ఎలా పడుకోగలడు ఆ నరుడు, చక్కపలక నాకు మాత్రమే పడక
అందరు అక్కడ ఈసారి సందర్భం వచ్చినప్పుడు దాని గురించి స్మరించుకునే ప్రయత్నం చేద్దాం. మహాసపతి గారి గురించి ఎందుకు బాబా గారు ఆ మాట అంటారు అని. నేను భవనామస్మరణ చేస్తున్నాను రా, నా హృదయమే చేసి కూర్చో, నేను నిద్రపోతే లేపురా అంటే అది కూడా అతను నిర్వర్తించలేకున్నాడు. భగత్తరంగా ఒక్కసారి ఉలికిపల్లి లేస్తాడు. అటువంటి నరుడు ఈ చెక్క పలక మీద ఏం పడుకుంటాడు రా అన్నారు. మరి అర్హత మరి ఆ మహాసపతి గారికి ఎందుకు చెప్పారు? అది సద్గురు సాధనలో నియమిస్తారు. ఆ నియమించడం అనేక పరీక్షలు పెడతారు, అనేక చేస్తారు. అందుకే మన ఓవిల్ సాధనలు ఎవరు పెడుతున్నారు చెప్పండి? బతికిస్తున్నాం, బోల్డంత టైం వేస్ట్ చేస్తున్నాం, నాతో సహా ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం ఆ పిచ్చి ఫోన్లు పెట్టుకొని ముందు వాట్సాప్లని అయ్యే నియమని చూస్తాం. ఒక 2 ఓళ్ళు 4 ఓళ్ళు పెట్టలేకపోతున్నాం, ఎంత దురదృష్టకరం. మనం ఇంకేం సాధిస్తాం బాబా గారి దగ్గర ఫలితాన్ని? మహాసపతి గారు 24 గంటలు 23 గంటలు ఉన్న గంట కూడా బాబా గారు వదిలిండేవారు కాదు. అలా ఉండాలి మన స్థితి కూడా. మనం ఆయన వదిలినా ఆయన మనం వదలకూడదు. చేయించుకున్నారు అట్లాగా. బాబా గారు ఇచ్చిన పాదుకులు వదిలేస్తే ఆ పాదుని తల మీద పెట్టుకుని తీసుకొచ్చి మళ్ళీ బాబా గారు సమర్పించాను. తర్వాత బాబా గారు చెప్పారు, కాదరా నేను నీకోసమే ఆ పాదుకులు ఇచ్చాను, నీ దగ్గర నుంచి నీ ముందు తరాల వాళ్ళకి తర్వాత వాళ్ళకి పనికి వస్తాయి నీ వారసులకి అని చెప్పి. అప్పుడు ఆ పాదుకునే వీళ్ళందరూ ఊరు తిప్పుతా తీసుకొచ్చి బాబా గారు పాదుకులు తెచ్చి వాళ్ళు బోళ్ళంత డబ్బులు సంపాదిస్తున్నారు. వాళ్ళు ఇవాళ కోటీశ్వరులు అయిపోయారు అందరు వాళ్ళు. లక్ష్మీబాయి షిండే గారికి బాబా గారు 9 నాణాలు ఇచ్చారు. ఆ 9 నాణాలు ఏమైపోయిన వర్షన్లు చెప్పానండి. దాన్ని కూడా మళ్ళీ కొత్త కొత్తగా ఏవో చెప్తున్నారు. మరి నిజమా అబద్ధమా బాబా గారికి తెలియాలి, వాళ్ళకి తెలియాలి. ఆ 9 నాణాల్లో ఒక నాణ్యం ఎవరో కొన్ని లక్షల కోట్లు పెట్టి కొనుక్కున్నాడంట ఒక అతను, ఒక ఆటోమొబైల్ షాప్ అతను. అది కొనుక్కుని తెగించి అంత బాగా దశ తిరిగిపోయిందంట బిజినెస్. వీళ్ళు డబ్బులు ఇచ్చి వీళ్ళు దశ తిరిగింది. మరి మిగతా నాణాలు ఏమైందంటే ఇప్పుడు ఇవి మీరు చూసే కాదు అని అంటారు. అది నిజమా అబద్ధమా అది మనకు తెలియదు. చెప్తే వెంటనే వాళ్ళు ఎవరు చెప్తే వెంటనే వాళ్ళు కాంప్లెక్స్లు కొట్టడం, పెద్ద పెద్ద బిల్డింగ్లు కొట్టడం, బాగా వెల్ సెటిల్డ్ అయిపోయారు అందరూ. మరి ఆ రోజు పరిస్థితి సద్గురు చేసిన సేవ ఎక్కడికి పోదు. ఇప్పుడు నేను చేస్తున్న సేవ నాకు నా బాబా గారి మరి నా కర్మానుసారం ప్రార్థానుసారం ఇస్తారు. ఒకవేళ ఇది ఎక్కడికి పోదు, ఈ సేవ ఎక్కడికి పోనే పోదు. నేను అనిపించి చెప్తున్నాను. ఇది ఇప్పుడు అనుకుంటున్నాం కదా, ఎక్కడ పోయినా మనకు డబ్బులు పెట్టుకుని వెళ్తున్నాం, మంచి ఫ్రీ సర్వీస్ చేస్తున్నాం అని. అది ఎక్కడికి పోలేదు. బాబా గారు అంతకు 10 రెట్లు ఇచ్చాడు ఆయన. ఆ రోజు హాస్పిటల్లో ఉంటే అయిన వాళ్ళు ఎవరు ₹1 కూడా ఇవ్వడానికి వెనకాడినప్పుడు, కనీసం అడగన్నప్పుడు మరి ఎవరిచ్చారు? ఇది ఎప్పుడు మర్చిపోని. ఇదే బాబా గారు నాకు ఇచ్చిన అనుభవం. ఎక్కడ పోదు. ఆయన మనం ₹1 బాబా గారికి ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఆయన కోసం ఖర్చు పెట్టి ఇన్వెస్ట్ కాదు, తప్పు వ్యాపారం అవుతుంది. మనం బాబా గారు కోసం మనం ₹1 ఖర్చు పెడితే ఖచ్చితంగా ₹10 మనకి ఇస్తాడు. అది ₹10 ఇస్తాడా, ఇంకో రూపాయలు ఇస్తారా అది మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఫలితం అయితే ఇస్తారు. అది చేసేది మనం నిస్వార్థంగా చేయాలి. స్వార్థం బాబా గారు ఇస్తాను, 1 ఇస్తాను, అవి బాబా అది చేస్తే ఖచ్చితంగా ఇవ్వడు. మళ్ళీ ఆయన ఇచ్చేది ఆధ్యాత్మికత నిధి, ఆయన ఇస్తానంది, లౌకిక డబ్బులు కాదు. మీరు 1 ఇస్తేనే 10 ఇస్తాను అనేది. నువ్వు భక్తి ప్రేమతో ఒక్క అడుగే నా ముందు వేస్తే నీ 10 నీకు దీన్ని నేను ఇస్తాను, అనుగ్రహాన్ని ఇస్తాను, నా వైపు నీకు లాక్కుంటాను అని దాని అర్థం. నేను ₹10 దక్షిణ ఇచ్చాను బాబా నాకు ₹100 ఇచ్చే అంటే కాదు. అది ఎవడు అలా అని ఇవ్వకుండాను ఉండరు. మనకి ఎప్పుడు అవసరమో ఎప్పుడు ఎలా చేయాలో ఆయనకు అన్ని తెలుసు, అన్ని రచించి పెడతారు, ఆయన ముందు తెలుసు. అలానే చేస్తారు బాబా గారు. భయపడక్కర్లేదు, దిగులు పడాల్సిన అవసరం అంతకంటే లేదు. విశ్వాసం ఉంటే బాబా గారి పట్ల. ఆ విశ్వాసం మహాసపతి గారిని కూడా కాపాడింది. హంసరాజు ₹10 ఇచ్చి బాబా గారికి మహాసపతి గారికి ఇస్తే ఏమంటాడు హంసరాజు గారు? మహాసపతి గారు నేను తీసుకొని పో అంటారు. సాయిబాబా అనుజ్ఞ లేకుండా నేను తీసుకోను అని ఖచ్చితంగా మహాడలని చెప్తాడు. అప్పుడు బాబా గారిని అడుగుతాడు హంసరాజు, బాబా అతను ₹1 కూడా తాకనివ్వరేం, ఇబ్బందులో ఉన్నాడు కదా పాపం, తాకనివ్వరంటే బాబా గారు ఏమన్నారు? నా భక్తుల్ని ధనం ఆకర్షించదు, నా భక్తుల్ని ధన ప్రలోభంలో పడనివ్వను, పడకూడదు కూడా అన్నారు. కారణం ఏంది? ధనం వైపు లోపల పడిపోతే ఆయన వైపు దృష్టి మరుగుతుంది, ఆయన వైపు పోదు. ఎప్పుడైతే మనం డబ్బుల ఆకర్షణ అవుతామో, లౌకిక వెళ్ళిపోతామో, పరమార్థాన్ని దూరం అవుతాం. కానీ పరమార్థం కావాలన్నప్పుడు లౌకికాన్ని దూరంగానే పెట్టాలి. ఇదే సిచ్యువేషన్. ఆయన దగ్గర కావాలనుకున్నప్పుడే భగవంతుడు ఎవరైతే అనుగ్రహిస్తాడో వాళ్ళ మాత్రం అన్ని హరించిపోతాడంట.
ఎస్ఏ అనుగ్రహించామి తస్య హరామ్యహం. అంతే. ఆయన ఎవరిని అనుగ్రహించదలుచుకున్నారో వాళ్ళ దగ్గర మొత్తం లాక్కుంటాడంట ఆయన భగవంతుడు. అదే అదే అనుగ్రహం పొందుతున్నాము, బాబా గారి అనుగ్రహం నాకు ఉంది అంటానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏమీ లేదు. ఖచ్చితంగా ధైర్యంగా చెప్పొచ్చు, బాబా గారు నాకు ఉంది ధైర్యంగా చెప్పగలను ధీటుగా. ఎందుకు? ఇక్కడేం లేదు కాబట్టి. ₹10 ఎత్తుకోవాల్సి వస్తుంది కదా. ఈ స్థితి వచ్చిందంటే ఆయన అనుగ్రహం ఉందని అర్థం, అంతకంటే ఏం కాదు. అదే నా దగ్గర బోల్డెన్ డబ్బులు వచ్చేస్తే ఆయన అనుగ్రహం లేదనుకోవాలేము. అలానే కూడా కాదు, కానీ గీతలో చెప్పిన, భగవద్గీత చెప్పిన వాక్యం ఇది. సద్గురు ఏం చేస్తాడంటే మనం కింద పడేయరు, మన దగ్గర ఉన్నాయి తీసుకున్నప్పుడు. మహాసభాపతి దగ్గర ఆ ఒక్క మహాసభాపతి గారి క్యారెక్టర్ ఎట్లాంటిది? ఖండోబా మందిరంలో పూజ చేశాడు, వంశపార్య పూజారి. అక్కడ దక్షిణలో ఎవరు వేసేవారు? ఎవరు గుడికి వెళ్ళేవారు? ఎవరు వెళ్ళేవారు కాదు. ఎప్పుడో ఎక్కడన్నా ఎవరు వెళ్తే ఆ వచ్చే ₹10 అప్పుడు అన్నాలు బేడలే కదా, రూపాయలు ఎక్కడ ఉన్నాయి? రూపాయి అంటే చాలా విలువ ఎక్కువ, అంతకు మించి వచ్చేది కాదు. తర్వాత ఈయన ఆ ఉన్న 20, 25, 30 ఏళ్లలో బంగారం వస్తువులు ఎవరు చేయిస్తారు? ఈయన కంసాల వృత్తి వాళ్ళది. ఎవరు చేయించాలి? ఎప్పుడో సంవత్సరం ఒక్కరోజు ఎవడం చేయిస్తే ₹1, ₹2 వచ్చింది, అది కూడా తెలియదు. కానీ దాన్ని కూడా మానిపించారు బాబా గారు వద్దని. అంతే. బాబా గారు ఆజ్ఞ, స్వప్నంలో చెప్పింది మాటని బాబా గారు ఆజ్ఞగా తీసుకొని ఆయన మానేశాడు చేయడం. వచ్చి బాబా గారి దగ్గరే ఉన్నాడు. అందుకని ఒక విరాగి మాత్రం ఇంకో విరాగిని గుర్తించగలడు. బాబా గారు ఫస్ట్ ఉన్న వైరాగ్యాన్ని చూడబట్టి మహాసభాపతి గారు ఆవో సాయి అని చెప్పించారు. అంత అర్హత ఎవరికి లేదు. సత్యత ఆధారంగా, సత్యత ఆధారం కాకపోయినా కూడా మహాసభాపతికి ఉన్న యోగ్యత, భగవంతుడిగా నామకరణం చేసిన భాగ్య యోగ్యత, శాశ్వత కీర్తి అంటారు దీన్ని. అది ఒక మహాసభాపతి గారికే ఇచ్చారు. శాశ్వత కీర్తి ఇది, ఇంకెవరికి లేదు, రాదు, లేదు. ఎందుకు? కారణం ఏంటి? ఒకే అర్హత. కారణం ఏంటి? బాబా గారు వచ్చేటప్పటికే ఆయన పరిపూర్ణ విరాగిగా ఉన్నాడు, వైరాగ్యంలో ఉన్నారు మహాసభాపతి గారు. ఇదే అర్హత. వైరాగ్యం అంటే ఇదేని పట్టి ఆపేక్ష లేకపోవడం, అది కావాలి, ఇది కావాలి, పెళ్ళం లేదు, పిల్లలేదు, వ్యామోహం లేదు, ఏమీ లేని స్థితిలో ఉండటం, ఎప్పుడు భగవత్ చింతన ఉండటం, ఆ స్థితిలో ఉన్నాడు ఆయన. కాబట్టి ఒక విరాగి మాత్రం ఇంకో విరాగి గుర్తించగలడు అని బాబా గారిలో ఉన్న వైరాగిని ఆయన గుర్తించారు మహాసభాపతి గారు. రండి సాయి అని పిలిచారు, ఆవో సాయి అని పిలిచి. ఆ భగవంతుడి నామకరణం చేసిన ఘనత మహాసభాపతి గారు దక్కింది. ఒక సద్గురికి నామకరణం చేసే భాగ్యం. ఒక తండ్రిగా మహాసభాపతి గారు బాబా గారు కంటే వయసులో పెద్ద ఆయన ఒరే భగత్ అనే పిలిచేవారు, ఒరే భగత్ అని పిలిచేవారు ఆయన. ఒక గురువు, ఒక భగవంతుడు భక్తుడిని ఎలా ఉండాలనేది మహాసభాపతి బాబా గారిని చూసి నేర్చుకోవాలి మనం. అలా గౌరవించేవాళ్ళు, అలా విలువనిచ్చేవారు, అలా సాధనలో నియమించారు బాబా గారు. ఒకసారి జుజూరి వెళ్తాడు ఈయన, మహాసభాపతి గారు వెళ్తుంటే బాబా గారు అనుమతి తీసుకుంటారు వెళ్ళమని. అప్పుడు బాగా ప్లేగ్ వ్యాధి, బాగా కలరాన ప్లేగు బాగా వ్యాపించిన రోజులు అవి. ఎక్కడికక్కడ పక్కబందీగా ఉండేది బాగా. అలాంటి సమయంలో వెళ్ళొద్దు అంటారు బాబా గారు. కాదు, నేను వెళ్తాడు ఆయన. వెళ్ళి మొత్తం బాబా గారు అది ఒప్పించుకొని, సరే వెళ్ళు, నేను కూడా నీతో వస్తాను అని చెప్పి బాబా గారు చెప్తారు. నేను నీతో ఉంటాను, పద, వస్తున్నా పద అని. ఆయన దారిపడి వెళ్తా ఉంటాడు. ఆయన చూస్తుంటాడు బాబా గారు ఎక్కడున్నారు, కాస్త నాతో వస్తున్నారే, చూస్తున్నారా లేదా అని చూస్తుంటాడు మహాసభాపతి గారు. ఒక చోట ఆగుతారు వీళ్ళు. ఆగి అక్కడ ఉన్నప్పుడు మహాసభాపతి గారు ఎట్లా ఉంటుంది అంటే, ఆయనకి ఒక ఆ భక్తిని బాగా ఇది వచ్చినప్పుడు, చావడు వచ్చినప్పుడు చెప్తారు, ఒక రకంగా ఒక పూనకం వచ్చినట్లుగా నృత్యం చేసేవాడంట మహాసభాపతి గారు. బాబా గారు చావడు ఉత్సవం బయలుదేరినప్పుడు ఒక పీక్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఒక ఒళ్ళు మర్చిపోయి ఆయన నృత్యం చేసేవాడంట బాబా గారి దగ్గర చావడు ఉత్సవంలో. అలాంటి స్థితిలో ఉండేవాడు ఆయన. విరాగి ఇంకేం ఉండవు, ఏం పట్టించుకోరు, పరిసరాలను కూడా పట్టించుకోరు వాళ్ళు. వైరాగ్యంలో ఉంటారు, ఏం సంబంధం లేనట్టుగా. అప్పుడు బాబా గారు చూస్తుంటే బాబా గారు దూరం చూస్తున్నారంట ఇతని వైపు. ఈయన గమనిస్తున్నాడు, బాబా గారు వచ్చారా లేదా, నాతో వస్తున్నారా లేదా అని గమనిస్తే చూస్తే బాబా గారు చూస్తున్నారు. ఈయనకు ఆశ్చర్యం వచ్చింది, ఇదేంటి బాబా గారు నాతో రాలేదు, ఇప్పుడు బాబా గారు ఎక్కడికి వచ్చారని.
మళ్ళీ చూస్తే బాబా గారు కనిపించలేదు. సరే ఈయన భ్రమేమో అనుకున్నాడు. వెళ్ళాడు, పండ్రిపుర యాత్రకి వెళ్తున్నాడు ఆయన. వెళ్ళాడు, మళ్ళీ వచ్చిన తర్వాత బాబా గారిని అడిగితే, బాబా మీరు అస్థానం రాలేదంటే, ఏ నన్ను చూడలేదా, నేనో కాదో వచ్చానది నువ్వు అనుమానించలేదా, నువ్వు తొంగి చూసావు కదా, నేనా కాదా అని నేను నించొని చూస్తుంటే అని అంటారు. అప్పుడు ఆయన గుర్తుకొస్తుంది, అవును బాబా నిజమే, మీరు ఎప్పుడు నాతో ఉన్నారు, వచ్చారు, మీరు నాతో ఉన్నారు, అనుభవం కలిగించారు. ఇది సద్గురువు ఎప్పుడు మన అన్నంటూ ఉంటారు, మన విశ్వాసం పెడితే, ఆయన్ని ప్రార్థిస్తే. అది మనం ఏ స్థాయిలో పెడతామనేది మనల్ని మనం నమ్ముకోకూడదు, మనం ఆయన నమ్ముకోవాలి అంతే. నేను చేయగలను అనేది అబద్ధం, బాబా గారే చేస్తారనేది మాత్రం సత్యం అంతే. అందుకే ప్రతి దాన్ని ఆపాదించారు మనం, అందుకు మన నిమిత్త మాత్రం ఆయనే చేయాలి ఏం చేసినా కూడా. అందుకే సర్వకర్మలను మర్చిపోయి గురుపాదాలు సమర్పించమన్నారు. అందుకని అప్పుడే ఆ కర్మలు మనకేం ఉండవు, మన కర్మ ఫలితాన్ని కూడా ఆయన తీసుకుంటారు. వీళ్ళందరూ చేసిన సాధకులు అవే. లక్షలాదాన్ని కాలదనుకొని దీక్షిత్ గారు బాబా గారి కోసం వచ్చేసారు. బాబా గారు నిన్ను కాగా నువ్వేం చింతపడద్దు, నిన్ను చక్కగా విమానంలో కూర్చోబెట్టుకుని తీసుకెళ్తాను, విమానం 40 అధ్యాయంలో తీసుకెళ్తాను, విమానంలో తీసుకెళ్తాను. ఎందుకు అన్నారు ఆ మాట? ఎవరికి అనలేదే. మహాసభాపతి గారు కూడా దీక్షిత్ గారికి ఎందుకు అన్నారంటే ఆయన అర్హత అలాంటిది. ఇప్పుడు ఆ జాతంతో ఎప్పుడు గురుపాదాల దగ్గరే ఉండేదంట దీక్షిత్ గారిది. ఎంతమంది ఎంత రమ్మని చెప్పినా వెళ్ళలేదు, లక్షలాదాయం కాలదన్నా సరే కందుకొని బాబా దగ్గర ఉండిపోయాడు. ఆయన స్నేహితులు చెప్పారంట, అరే దీక్షిత్ గారు ఇప్పుడు మంచి లీడింగ్ లో ఉన్నావు, నువ్వు ఇప్పుడున్న లక్షలాదాయాన్ని కాలదను, నువ్వు పిచ్చాడు మంచోడు, నువ్వు ఏం కోల్పోతున్నావు నీకు తెలుసా అని అడిగేవారంట. అంటే అవునయ్యా నిజంగా నాకు తెలిసింది, నాకు ఇప్పుడే తెలిసింది నేనేం కోల్పోయాను అని చెప్పి అన్నారంట. ఏం కోల్పోయారు ఆయన? సద్గురువు యొక్క సేవను కోల్పోయాను, సద్గురు చరణంలో ఉన్న నేను నా జీవితం అంతా ఇక్కడ కోల్పోయాను, నిజమైంది ఇప్పుడు నాకు తెలిసింది, ఇదంతా నేను సంపాదించింది ఇదంతా కూడా వ్యర్థం, నిజమైంది ఏదో ఇప్పుడు నేను తెలుసుకున్నాను, నిజంగా ఇదంతా నేను కోల్పోయాను, నిజమే మీరు చెప్పేది అన్నాడు. అటువంటి దీక్షాపరుడు దీక్షిత్ గారు, గురుపాదాలైంది ఆయన మనసంతా ఉండేది. ఈయన కూడా మహాసభాపతి గారు కూడా బాబాగారి పాదాలు ఆయన పాదాంకితుడు. స్వయంగా బాబాగారే ఆయన్ని ఇంటికి పంపించి ఆడపిల్లలు 3-4 ఆడపిల్లలు మహాసభాపతి గారికి, అరే పిల్లలు కావాలరా, మగపిల్లడు కావాలరా అని చెప్తారు, వద్దంటారు. అప్పుడు బాబా చెప్తారు, అరే మగపిల్లడు మామిడి పండ్లు అంటాడు, ఆడపిల్ల చింతపండు లాంటిది, కాబట్టి నీకు మగపిల్లడు కావాలరా అని చెప్పి బలవంతంగా పంపిస్తారంట మహాసభాపతి గారిని బాబా గారు ఇంటికి. అప్పుడు ఆయనకి మగపిల్లడు పుడతాడు, మారుతాడు. ఆయనకి మళ్ళీ 2 మగపిల్లలు, ఆ కొడుకు మళ్ళీ 2. వాళ్ళ సంతానం ఇప్పుడు వీళ్ళంతా, ఇప్పుడు ఉన్నదంతా వాళ్ళు మనం చూసి ఎవరు చెప్పుకునేవాళ్ళు, మళ్ళీ వాళ్ళ పిల్లలు. ఇలా సద్గురుకు మనం చేసిన సేవ కావచ్చు, మనం ఆయన ఖర్చు పెట్టిన డబ్బులు కావచ్చు, ఆయనకు సమర్పించిన దక్షిణ కావచ్చు, ఎక్కడికి పోదు, దంతకంత ఆయన మనకి ఇస్తూనే ఉంటారు. చేసేది నిస్వార్థంగా ఉండాలి, మనస్ఫూర్తిగా చేయాలి అంతే. అలా చేసినప్పుడు మనం కూడా ఆయన దగ్గర ఫలితాన్ని అనుభవాన్ని పొందుతాం బాబా గారి దగ్గర. ఇంకొక విషయం ఏంటంటే మార్గశిర పౌర్ణమి సంబంధించి దత్త జయంతి అంటారు, లేకపోతే దత్తాత్రేయుడు అని చేస్తారు. ఇక్కడ దత్తాత్రేయుడికి బాబా గారికి ఎటువంటి సంబంధం లేదు. దత్తాత్రేయుడు 5వ అవతారం 7వ అవతారం బాబా గారు అంటారు, కానీ అది ఎంత అజ్ఞానంలో చాలా మంది ఒక వే ఆఫ్ డైరెక్షన్ తీసుకెళ్ళిపోయారు, అదే నిజం అనుకుంటారు, అది తెలియకపోవడం. దత్తాత్రేయ అవతారం వేరు, బాబా గారు అవతారం వేరు, అసలు సంబంధమే లేదు. ఆ నృసింహ సరస్వతి ఇంకా ఉన్నారు 5 అవతారాలు ఉన్నాయి కదా దత్తాత్రేయుడు అవతారాలు, వాళ్ళంతా ఓ పరంపర అయి ఉండొచ్చు, కానీ బాబా గారు వాళ్ళకి భిన్నం కానీ కాదు. వాళ్ళందరూ తల్లిదండ్రులు ఉన్నారు, ఈయన తల్లిదండ్రులు లేరు. వాళ్ళందరికీ జన్మస్థలం ఉంది, ఎక్కడ పుట్టారు ఎలా పెరిగారు ఉంది. ఇక్కడ ఇంక ఊరు పేరు అడ్రస్ ఏం లేదు, కేర్ ఆఫ్ అడ్రస్ లేదు బాబా గారికి. ఈయన ప్రకటమయ్యారు, వాళ్ళు పుట్టారు. ఈ చిన్న తేడాలు గమనిస్తే చాలు, మన భగవంతుడికి బాబా గారికి సంబంధాలు ఉన్నాయి అవతారాన్ని. బాబా గారు పరిపూర్ణ అవతారం, బాబా గారు ఇంకంతే, ఆయనకి వేరే ఏమీ లేవు. అయితే ఒక్క అతను మాత్రం ఎవరు నా వారసుడు వస్తున్నాడు అని డిక్లేర్ చేశారు బాబా గారు. ఒక్క ఉపాసన బాబాకి ఇచ్చారు అర్హతని, నా వారసుడు వస్తున్నాడు రా అని. అది కూడా అతను నిలబెట్టుకోలేకపోయాడు ఉపాసని బాబా.
అయిపోయింది, చాప్టర్ క్లోజ్. ఆ తర్వాత ఈ ముక్తారాం పోయి బాబా గారు వాసుని ఆయన ప్రకటించేసుకున్నాడు. బాబా గారు శరీరం వదిలిన తర్వాత 13 రోజులు కూడా కాల, ఎమ్మటే 3 రోజు 4 రోజు సమాధి బాబా గారి శరీరాన్ని ఆ బూటివాడలో పెట్టిన తర్వాత, బాబా విసర్జించిన శరీరాన్ని బూటివాడలో పెట్టిన తర్వాత చైతన్యాన్ని చైతన్యం ఎప్పుడు ఉంది శరీరంలో. ఆ శరీరాన్ని బూటివాడలో పెట్టిన తర్వాత 3 4 రోజు వచ్చి ముక్తారాం పోయి బాబా సీట్లో కూర్చుంటాడు. బాబా ద్వారకా మీద ఎక్కడ కూర్చున్నారో బాబా గారు అక్కడ కూర్చుంటే అందరు చెప్తారు, వారిస్తారు, వద్దురా వద్దు బాబా గారు అంటే, కాదు బాబా నన్ను వారసుగా ప్రకటించారు, నేనే బాబాను వెళ్ళి కూర్చుంటాడు. ఎంతమంది వద్దన్న వారిచ్చా ఊరుకోడు. కూర్చున్న 3వ రోజుకే ఆయనకి ఆ కింద పిర్రల్లో నుంచి సూదులా గుచ్చుకొని రక్తం కారేదంట. కానీ 7వ రోజుకి ఆయన మరణించడం జరిగింది ముక్తారం. అప్పుడు పశ్చాత్తపడి బాబా క్షమాపణ కోరుకున్నాడు, బాబా నన్ను క్షమించి బాబాని. అప్పటికి అంత అయిపోయింది. ఆయన వారసులు ఎవరు లేరు, శిష్యులు ఎవరు లేరు. ఈ మహాసపతి గారు బాబా గారు అప్పుడు ఆ శరీరంతో కూర్చున్నప్పుడు ఎలా అయితే కూర్చొని ఎలా అయితే మాట్లాడేవారో, ఎలా సేవ చేసుకునేవారో, ఈ మహాసపతి గారు వెళ్ళి బాబా గారు అలానే కూర్చొని ఊహించుకుంటూ బాబా గారిని అలానే పాదసేవ చేయటం, ప్రక్షాళన చేయడం, పూజ చేయడం అన్ని చేసుకొని వచ్చేవారంట. నిజంగా ఊహించుకుంటూ ఆ బాబా గారు నా ముందే ఉన్నారు, ఆ బాబా హారతి ఇచ్చాను, బాబా గారికి పాద ప్రక్షాళన చేశాను, బాబా గారు నుదుట కంఠానికి ఏం రాసేవారు, చందనం. ఒక మహాసభతికి అర్హత ఎవరికి లేదు. అలా అన్ని అర్హతలు కన్నా భాగ్యవంతుడు మహాసభతి గారు ఊహించుకొని బాబా గారు పూజ చేసి వచ్చేవాడంట. ఆయన గొప్ప భక్తుడు కాబట్టే ఆ తర్వాత ఉంది. కాబట్టే అదిగో 138 సంవత్సరాల క్రితం ఆయన బాబా గారు తమ శరీరాన్ని మహాసభతి గారు ఊళ్ళో విశ్రమింపజేసి బ్రహ్మ సహస్రం నిలిపి ఆ భాగ్యాన్ని ఆయనకి సంరక్షించమని చెప్పి మరి ఆ భాగ్యాన్ని ప్రసాదించారు. ఆ తర్వాత 32 సంవత్సరాల పాటు బాబా గారు అదే శరీరంతో మనందరితో తిరిగి ఆడి పాడి ఆశీర్వాదం ఇచ్చి కోరికలు తీర్చి సంతానాన్ని ప్రసాదించి మనందరికీ అనుభవాలు కలిగించారు. అలాంటి సమర్థ సద్గురు ఇలాంటి విశేషమైన రోజు మనం స్మరించుకునే భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించిన సమర్థ సద్గురు సాయినాథుని దివ్య చరణాలు సాష్టాంగ నమస్కారం చేస్తూ కృతం తెలుపుకుంటూ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వా పరాధం విదితమౌదితం వా సర్వమేతదు క్షమస్వ. జయ జయ కరుణాబ్దే శ్రీ ప్రభో సాయినాథ. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సర్వం శ్రీ సాయినాథ పదార్పణమస్తు. శుభం భవతు.